కపటదానం అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులుండేవి. అయినా పరమలోభి. కాని ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగ్గా పీల్చలేకుండా ఉంది. కరణంగారికి ఆవు పోతున్నదన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి 2 రూపాయల ఖర్చు అవుతుంది అన్న విచారం కూడా పట్టుకున్నది. కరణంగారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేది కాదు. చచ్చిపోయే ఆవును ఎట్లాగూ ఆపలేం, పై ఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం. కరణంగారు వీధి అరుగు మీద కూర్చుని ఉండగా అటుకేసి ఒక యాయావారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త. ఆయనను చూడగానే కరణంగారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మడా, సమయానికి కనిపించావు. నీకోసమే కబుర్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం ఏమిటి విశేషం అన్నాడు యాయావార బ్రాహ్మడు. వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు. అది ఈనాటిదాకా పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వైనా పిల్లా పీచు కలవాడివి. గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమైంది. ఆయనది పిల్లా పీచుగల సంసారం. పాలకు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణంగారు పరమలోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు. కాని తీరా చూస్తే ఈయన మంచి దానపరుడులాగే కనిపించాడు. మీరిస్తానంటే నేను కాదంటానా? కాని ఇవాళ అష్టమి, బాగాలేదు. ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా. అలా కాదు, ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిది వార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యాయావార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువుల శాలకు వెళ్లారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు, అదిగో మీ ఆవు, తీసుకుపో అన్నాడు. బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకనే కరణంగారు దానం నిశ్చయించాడు. లేకపోతే కానికి గడ్డి తినే కరణంగారేమిటి, గోదానం చెయ్యడమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా ఇందుకే. దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మడు. అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా? నేను దానమిద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే. నీకు దానమిచ్చేశాను. నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణంగారు. మీ చిత్తం, నా భాగ్యం. ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు. నా ఆవును నేను పట్టుకుపోతాను. ఒక్క క్షణం ఆగండి అంటూ యాయావర బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు. ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు. ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నిల్చున్నది. కరణంగారి పై ప్రాణం పైనే పోయినంత పనయింది. 1 రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పట్టుకుని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకొని దానిని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపమంటి ఆవును నిష్కారణంగా యాయావార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణంగారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చారు. కథ సమాప్తం. ధర్మనగరం అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం మిథిలా నగరంలో యశవర్ధనుడని ఒక క్షత్రియ కుమారుడుండేవాడు. వాడు అమిత పరాక్రమవంతుడు, సాహసి. దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి. ఎవరి భయము లేక వాడు విచ్చలవిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు. వాడు చెయ్యని పాపకార్యం లేదు. ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్లను తన కత్తికి బలి చేస్తుండేవాడు.
కాని కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది. ఒకనాడు వాడు రాజుగారి బావమరిదితోనే తలబడ్డాడు. ఇద్దరు కత్తులు దూశారు. కాని రాజుగారి బావమరిది కత్తి ఎత్తేలోపుగా యశవర్ధనుడు అతన్ని గుండెలో పొడిచాడు. ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధనుణ్ణి పట్టుకుని తలగొట్టమని తన భటులకందరికీ ఉత్తర్విచ్చాడు. ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవడం తప్ప మరొక మార్గం లేదు. అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీద ఎక్కి పారిపోసాగాడు. అది శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె పగిలి చచ్చి పడిపోయింది. తాను ఇంకా దేశం దాటిపోలేదేమోనని, తన కోసం రాజభటులు తరుముకుంటూ వస్తున్నారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ కూడా ఆ చీకట్లోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు. అక్కడ అతను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు. తన వెంట ఎవరూ రావడం లేదని రూఢి చేసుకుని కొండ అవతలి వైపు చూశాడు. అక్కడ ఒక లోయలో అమిత అందమైన నగరం ఒకటి అతనికి కనబడింది. ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉందని అతనెన్నడూ వినలేదు. ఇది ఇంకో రాజ్యం అయి ఉంటుంది. ఇక్కడ అతను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు. ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు. మధ్యదారిలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు ఆ కనబడే నగరం పేరేమిటి అని అడిగాడు. ధర్మనగరం అన్నాడు గొర్రెల కాపరి. యశవర్ధనుడి అనుమానం రూఢి అయింది. ఇదేదో కొత్త నగరం. ఆ నగరం కొత్తదేగాక చాలా వింతగా కూడా ఉంది. యశవర్ధనుడు నగరం ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు. వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు. కొందరు నిలబడి మాట్లాడుతున్నారు. వారిలో ఒక్కరు కూడా అనారోగ్యంగా బలహీనంగా కనబడలేదు. ఇదేదో మహాపుణ్యనగరంలాగా ఉంది. ఇక్కడ దుఃఖమన్నది కనిపించలేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు. ఆ సమయాన అతనికొక చిత్రం కనబడింది. దుకాణందారు కొనవచ్చిన వారితో మాట్లాడుతున్న సమయంలో ఎవరో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగిలించి అటూ ఇటూ చూసి ఏమీ ఎరగనట్టు వీధి వెంబడి నడవసాగాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో పెద్ద మూతతో ఆ యువకుడి కాళ్ళ కింది భూమి విచ్చుకున్నది. వాడు అడుగున పడిపోయాడు. వెంటనే భూమి మళ్ళీ మూసుకున్నది. ఇది కల్లారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు. తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్టు అతను గమనించాడు. అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు. ఒక్క క్షణం ఆగి వారు మళ్ళీ తమ దారిన వెళ్లారు. వారికిది పరిపాటిలాగే కనబడింది. ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసి వచ్చింది. ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవడం అతను కల్లారా చూశాడు. అంతేకాదు వారిలో ఏ ఒక్కడూ ప్రమాదవశాన చావలేదు. సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారి కాళ్ళ కిందనే భూమి విచ్చుకున్నది. వాళ్ళే ఇలాంటి ఘోర మరణాల పాలైనారు. ఒకచోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకో మనిషి వెనక నుంచి ముందున్న వాణ్ణి బాకుతో పొడవబోయాడు. అంతలోనే వాడి కాళ్ళ కింది భూమి పగిలి వాడు కాస్త భూగర్భంలోకి పోయాడు. మరొక చోట 4 చేరి ఒక స్త్రీని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా వారి కింద భూమి బద్దలయ్యింది. 4 భూగర్భంలోకి పోయారు. భూమి మళ్ళీ మూసుకుపోయింది. యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాల గురించి ఆలోచిస్తూ ఒక చోట నిలబడి, భూదేవి క్షమించదని తెలిసి కూడా ఈ నగరంలో ఉండే ప్రజలెందుకులా పాపాలు చేస్తారు? వీళ్లకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకున్నాడు. మీ దేవురు నాయనా అని అతని సమీపం నుంచి ఒక ప్రశ్న వినిపించింది. యశవర్ధనుడు ఉలిక్కిపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు. మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు. మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా? అక్కడ ప్రజలు ఆకస్మికంగా చావరా? అంత మాత్రాన వారు పశ్చాత్తాపపడి పాపాలు చేయడం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు. యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది. తాను చేసిన పాప కార్యాలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. అతను సాధువు కాళ్ళ మీద పడి
స్వామి, నేను ఒక పాపినే. చావు తప్పించుకోవడానికి ఈ నగరం వచ్చి తప్పించుకోవలసింది చావు నుంచి కాదని, పాపం నుంచి అని తెలుసుకున్నాను. నాకు పుణ్య మార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు. సాధువు యశవర్ధనుడికి పుణ్య మార్గము, ధర్మము, నీతి ఉపదేశించాడు. కథ సమాప్తం. శుభం.